హాయ్ సఖీ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్. మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. మాది పుట్టిన ఊరు భీమవరం. భీమవరం అంటే సంక్రాంతి, సంక్రాంతి అంటే భీమవరం. మీ అందరికీ తెలుసు కదా. చాలా బాగా జరుగుతాయి ఇక్కడ. కోడిపందాలు కానీ, ముగ్గులు పోటీలు కానీ, భోగి మంటలు కానీ చాలా బాగా జరుగుతాయి అన్నమాట. అందుకని ప్రతి సంవత్సరం సంక్రాంతి కంపల్సరీ మా పుట్టిన ఊరు వస్తాము. ఇప్పుడైతే మేము నైట్ తెల్లవారితే భోగి కాబట్టి నైట్ అవుట్ చేయాలని మేమైతే బయటకు వెళ్తున్నాం. భీమవరంలో స్పెషల్ ఫుడ్ ఐటమ్స్ ఎక్కడెక్కడ దొరుకుతాయి అన్నది మీకు చూపిస్తాను రండి. అలాగే మాకు మావుళ్ళమ్మ తీర్థం కూడా స్టార్ట్ అవుతుంది. చూసారా, కొత్త వెరైటీ స్వీట్ అయితే మీకు చూపిస్తాను రండి. నేనైతే ఇప్పుడు వరకు ఎక్కడా చూడలేదు, ఇదే ఫస్ట్ టైం చూడడం. కోవా బన్ మధ్యలో కోవా పెట్టిస్తాడు. చాలా బాగుందండి టేస్ట్. నేను చూడగానే అంటున్నాను బన్లో కోవా ఏంట్రా బాబు అనుకున్నాను, కానీ నిజంగా టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అనమాట. చాలా బాగుంది. ఈరోజు కూడా వెళ్ళి తినాలి అన్నంత బాగుంది అనమాట. ఈ నైట్ కూడా వెళ్తాం, తింటాం. నెక్స్ట్ అయితే వంకాయ బజ్జీ టేస్ట్ చేసామండి. వంకాయ బజ్జీ కూడా చాలా బాగుంది. మాకు నైట్ అవుట్స్ చేయడం చాలా ఇష్టం అనమాట. భీమవరం వస్తే మా వదిన గారి పిల్లలు, మేము, మా పిల్లలు అందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తాం అనమాట. నైట్ అవుట్స్ బాగా చేస్తాం, స్ట్రీట్ ఫుడ్ బాగా ఎంజాయ్ చేస్తాము. ఇక్కడైతే మా భీమవరం భీమేశ్వర స్వామి గుడి దగ్గరలో ఒక హోటల్ ఉంటుందండి, పెసరెట్ ఉప్మా. ఇక్కడైతే చాలా ఫేమస్ అంట, మా చైతూబాబు చెప్పాడు. అందుకని చెప్పి ఇక్కడ టేస్ట్ చూపిస్తాను, మీకు చాలా బాగా నచ్చుతుందని తీసుకెళ్ళాడు అనమాట. నైట్ మినిమం 11 అలా అయినట్టుంది, 10 or 11, కానీ చాలా బాగుందండి టేస్ట్. అంత దూరం వెళ్ళినందుకు, పెసరెట్ కోసం అంత దూరం వెళ్ళాలనుకున్నాను, కానీ నిజంగా వర్త్ ఇట్ అండి. అంత దూరం వెళ్ళినందుకు అంత టేస్ట్గా ఉంది. మళ్ళీ ఈరోజు కూడా వెళ్ళి తినాలి అని అంత టేస్ట్గా ఉంది నిజంగా. మేము ఇవాళ కూడా వెళ్తున్నాం, తింటున్నాం. చాలా బాగుంది. మీరు భీమవరం ఎవరన్నా వచ్చి ఉంటే, ఎవరికైనా తెలుసుంటే కనుక ఖచ్చితంగా ఈ హోటల్కి వెళ్ళండి. పెసరెట్ ఉప్మా విత్ జీడిపప్పు, అలాగే నెయ్యి వెయ్యరండి, పోస్తారనమాట. అదే ఫేమస్. చాలా టేస్ట్ ఉంది, అదిరిపోయిందనమాట. దీని అడ్రస్ అయితే రాము హోటల్, భీమేశ్వర స్వామి గుడి టెంపుల్ దగ్గరలో అనమాట. మీరు ఎవరికైనా తెలియకపోతే కనుక్కోండి అడ్రస్. ఖచ్చితంగా వెళ్ళి మాత్రం టేస్ట్ చేయండి. అంత బాగుందనమాట, అంత బాగుంది. మేమందరం మాత్రం నైట్ అంతా మాత్రం ఫుల్గా స్ట్రీట్ ఫుడ్ బాగా ఎంజాయ్ చేసాము. బజ్జీలతో, పెసరట్టుతో, అలాగే కోవా బ్రెడ్తో చాలా బాగుందన్నమాట. నేను కోవా బన్ అన్నది ఎక్కడ చూడలేదండి నిజంగానే. చాలా బాగుంది, కొత్తగా ఉంది వెరైటీ. టేస్ట్ చాలా బాగుంది. అలాగే పెసరెట్ ఉప్మా కూడా చాలా బాగుంది. వంకాయ బజ్జీ చాలా బాగున్నాయి. ఇదంతా ఓన్లీ ఫుడ్ ఐటెం కోసమే తీసిన వీడియో అనమాట. ఈ సంక్రాంతికి మీ అందరికీ కూడా కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. మా పుట్టింట్లో భీమవరాన్ని జరిగే సంక్రాంతి హడావుడంతా కూడా మీకు చూపిస్తాను. చూడండి, ఎంజాయ్ చేయండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ చూస్తూ నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హలో ఆగండి ఒక్క నిమిషం. మీది కూడా భీమవరమే కదా, మరి తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.